షాలిబండ ఇది చౌరస్తా అంటారు దీన్ని. షాలిబండ చౌరస్తా ఇది. షాలిబండ చౌరస్తా ఇది. అంటే చార్మినార్ పాయింట్ అనేది ఇక్కడనే ఉంటుంది. అటువైపు చార్మినార్ కూడా కనబడుతుంది. షాలిబండ చౌరస్తా. అంటే ఇది చార్మినార్ వైపు పోతుంది. ఇది ఇది మసీద్, రోడ్ పక్కన మసీద్ కూడా ఉంది. ఇది అనేది చార్మినార్ కూడా మనకు కనబడుతుంది ఇప్పుడు. షాలిబండ ఎక్స్ రోడ్. ఇది పక్కన మసీద్ కూడా ఉన్నది. ఇది బేలా మార్కెట్ అంటారు దీన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం హరిబౌలి ఇది కూడా అదే. అంటే ఈ దారి మొత్తం షాలిబండ చౌరస్తా వైపు పోతుంది. ఇది కనబడేది షాలిబండ చౌరస్తా వైపు పోయే మార్గం. హరిబౌలి అంటారు దీన్ని. బంగారు మైసమ్మ దేవాలయం హరిబౌలి షాలిబండ చౌరస్తాకి పోతుంది. అంటే నేను ఇప్పుడు హరిబౌలి ఖోవా మార్కెట్లో ఉన్నా. ఇక్కడ ఈ ఖోవా సార్ ఉన్నాడు. ఈ ఖోవా మార్కెట్లో ఖోవా, ఇది ఖోవా బేలా కూడా అంటారు. ఇక్కడ కూడా మార్కర్ వేస్తున్నారు. ఇక్కడ 17.0 ఇది ఖోవా మార్కెట్. ఇది మొత్తం ఇది కనబడేది హరిబౌలి ఖోవా మార్కెట్ మొత్తం. బీబీ బజార్ చౌరస్తా అంటారు ఇది. బీబీ బజార్ చౌరస్తాలో కూడా ఇక్కడ వేసినారు వీళ్ళు మార్కర్. ఇది వెల్డింగ్ షాప్, ఓల్డ్ వెల్డింగ్ షాప్ ఇది. ఇక్కడ మార్కర్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ పడేది ఇప్పుడు బీబీ బజార్ చౌరస్తా అంటారు. ఇది బీబీ బజార్ చౌరస్తా. బీబీ బజార్ చౌరస్తాలో ఇక్కడ కుండల షాప్ ఉన్నది. ఈ కుండల షాప్ కూడా 33 పాయింట్ అనేది వేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అనేది మిరియాలం మండిలో ఉన్నాం. మిరియాలం మండిలో ఈ షాప్ ఉన్నది. ఇది గంపలు అమ్మే వెదురు ఆకు మీద వెదురుతోనే నమ్ముకునే బతికే కుటుంబాలు. ఇది
ఈ యొక్క వెదురు అనేది మీరు చూస్తున్నారు కదా, ఈ వెదురు, ఇది బంబులు వెదురు అనే చాలా ప్రాచీన ఈ యొక్క దుకాణం ఇది మూడో తరం యొక్క వ్యక్తి. ఇక చెప్పండి, మీ పేరేంది? నా పేరు అశోక్ కుమార్. అశోక్ కుమార్ గారు, చెప్పండి, ఇది నంబర్ చేశారు కదా ఇక్కడ, అవును. ఎన్ని రోజులు అవుతుంది ఏంది అనేది? వారం రోజులు అవుతుంది. అంటే ఏమైనా నోటీస్ ఎన్ని ఫీట్లు పోతాయి మీది? 18 ఫీట్లు 6 ఇంచులు. అయితే ఆ ప్రభుత్వం తరపున ఏమైనా దీనికి నష్టపరిహారం గిట్లా ఇచ్చారా? నష్టపరిహారం అంటే వాళ్ళు ఈ రోడ్ వాల్యూ ఏమో అది ఇస్తా అంటారు వాళ్ళు. అంటే ఉదాహరణ ఎంత ఉంది మీ యొక్క దృష్టిలో? మా దృష్టిలో 1,00,000 పైన ఉన్నది దీంట్లో ఇక్కడ రేటు. అదైతే ప్రైవేటే, కానీ ప్రభుత్వం అనేది ఇప్పుడు మెట్రో డిపార్ట్మెంట్ మీకు ఎంత ఇస్తుంది? మెట్రో వాళ్ళు మెట్రో అనేది 70-80 అంటున్నారు. అంటే మీరు అంగీకరించారా? మీరు ఇక అందరితో సమానం మేము కూడా. అయితే ఇది మూడో తరం ఇది. ఆ, మీ అంటే ఇదే మీరు ఒక వెదురుని నమ్ముకొని మీరు బతుకుతారు. అమ్మ మీరు కూడా అదేనా? అంటే తొట్టెలు తయారు చేస్తుంటే తొట్టెలు, ఆ? బోనాలు అయి తొట్టెలు ఆ. ఇక్కడ మాతా కిటికీ కాడ చేస్తుంటే 25 తొట్టెల 25 కిలో తొట్టెల అచ్చా 3 రూపాయలకి చేస్తుంటే మా కాలంలో. అప్పట్లో అప్పటి నుంచి చేసుకుంటూ వస్తాను. అయితే ఇప్పుడు మెట్రో ట్రైన్ అనేది వస్తున్నది, మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఇట్లా అనిపిస్తుందంటే ఇక జాగాలు పోతున్నాయి, ఈ జాగాల రేటు తక్కువ ఇస్తారు. అంటే మొత్తమే పోతుందా సార్ మీది? మాది కొద్దిగంతా మిగులుతుంది. కొద్దిగా పోతుంది. ఆ, రేటు అంటే ఇంకా కొద్దిగా మిగిలితే సంతోషంలో ఉన్నారా లేకపోతే బాధలో ఉన్నారా? తక్కువ. దేనికంటే ఇది డెవలపింగ్ అవుతుంది కదా, ఓల్డ్ సిటీ ఎప్పుడు ఓల్డ్ లాగానే అయిపోతుంది, దీని యొక్క గుర్తింపు అనేది లేదు మన పిల్లలకి. అయితే మీరేమంటారు, మీ అభిప్రాయాలు ఏంది? ఇక డెవలప్ అయితే మంచిదే, ఇక టీచర్ల పనికి వస్తుంది. అంటే మీరు ఆహ్వానిస్తున్నారు? అవునవును, కానీ రేట్ తక్కువ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళు. ఓకే ఓకే, మీ పూర్తి పేరు చెప్పండి మరొకసారి. జే అశోక్ కుమార్. जी अशोक कुमार. ओके, बहुत बहुत धन्यवाद अशोक भाई.